ఇప్పుడు హేమచంద్ర టర్న్. మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? ఆదిత్య రాబోతున్నాడు. ఆదిత్య ఒకసారి నించోమ్మా. ఒక చిన్న క్వశ్చన్, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? రాజమౌళి గారు చంపమన్నారు కాబట్టి. ఆయన చంపమన్నారు, సరే స్టోరీ గురించి చెప్పండి, ఆయన స్క్రిప్ట్ మీరు చెప్పకండి. మాకు తెలిసిన స్క్రిప్ట్ మేము చెప్తాం అంతే. తెలియదు కదా? తెలియదు. మీకు తెలియదు కదా? మీకు తెలుసు కానీ మీరు లీక్ చేయలేరు. నేను ధైర్యం చేసి లీక్ చేస్తున్నా ఇప్పుడు. నీ క్వశ్చన్ ఆన్సర్ నువ్వే చెప్పేస్తే నేనేం చేయాలి చెప్ప. అదే కదా టాలెంట్, యాంకరింగ్ చేశాక అదే టాలెంట్ వస్తుంది. మీకు అర్థం కాలేదు అది, నువ్వు వెళ్ళి పాడే. ఓకే, వెల్కమ్ ఆదిత్య. ఆల్ ద వెరీ బెస్ట్. గెటప్ అదిరింది, పాట కూడా అదిరిపోవాలి. పచ్చగట్టేసిన మేసే మనిషీడురా, తిష్ట వేశాడు ఇంట్లో నా కర్మరా. వచ్చే సోమవారమే వెళతానంటాడురా, గడిచే వారాలు మాసాలు పోవోడురా. బంధువవుతాడు పెళ్ళానికి, వచ్చనన్నాడు చూడ్డానికి. 7 నెలలాయే వాడిరాక, ఇల్లంతా నరకం ఇక. పచ్చగడ్డేసిన మేసే మనిషీడురా, తిష్ట వేశాడు ఇంట్లో నా కర్మరా. ఆకలికి నేనాగలేనంటూ అరిచి వంటగదిలో కచ్చి చూస్తాడురా. జాడీలో డబ్బాలో ఖాళీ చేసే జాదురా, మిక్సీ పిండిని సైతం బదలడురా. బగాసురుడు ఆ రూపము, వాడి కడుపేమో ద్వీపము. మాయమవుతోంది నెల జీతము, ఏడుపొస్తోంది ఏం చేయను. పచ్చగడ్డేసిన వేసే మనిషీడురా, తిష్ట వేశాడు ఇంట్లో నా కర్మరా. వచ్చే సోమవారమే వెళతానంటాడురా, గడిచే వారాలు మాసాలు పోబోడురా. సో సూపర్ యాక్ట్ చూసాం ఇప్పుడు మనం. అండ్ నౌ హేమచంద్ర టీమ్ కాబట్టి స్వప్న గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? మీ ప్లేస్ లో బాలకృష్ణ అంటే ఏం చేసేవారు సార్? కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా అనేవారు. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చక్కగా పాడు, చాలా బాగుంది. శృతిపరంగా అట్ ది సేమ్ టైం పాట కూడా అసలు లిరిక్ అద్భుతం, అమేజింగ్. అండ్ కట్టప్ప మీరు పాట పాడకపోయినా పాడినంత బాగా మీ ప్రెజెన్స్ అంత యాడ్ అయింది అనమాట. సూపర్, థ్యాంక్ యూ స్వప్న గారు. అండ్ హేమచంద్ర ఎలా అనిపించింది? నాకు తన వాయిస్ చాలా నచ్చింది. ఆదిత్య, ఐ రియలీ లైక్ హిస్ వాయిస్. అది అలాగే ఉంటుంది కాబట్టి ఏం చేయను, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. బట్ యా, ఐ రియలీ లైక్ హిస్ వాయిస్. బాగా ప్రాక్టీస్ చేయండి. సో స్టోరీ అర్థమైంది కదా, మ్యాటర్ బాహుబలిని అందుకని చంపాడన్నమాట కట్టప్ప, అది మ్యాటర్. అర్థమైంది, ఒక కొత్త స్క్రిప్ట్ రాశారు మొత్తానికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ our judge అనంత్ శ్రీరామ్ గారు, అందరూ చెప్పినట్టు ముందుగా నీ గొంతు నీ వయసు కంటే ముందే పెద్దదైంది. నువ్వు బాహుబలి లాగానే ఉన్నావు, కానీ మాహిష్మతిలో బాహుబలిలా కాకుండా కాషాయం కట్టి కాశీలో బాహుబలి ఉంటే ఎలా ఉంటాడో అలా ఉన్నావు అనమాట. నువ్వు కట్టప్పలాగానే ఉన్నావు, కానీ విశ్వాసంతో పనిచేసే సేవకుడు లాంటి కట్టప్ప కాకుండా బాగా
విషాన్నైనా అరిగించుకునే ఒక చుట్టం లాంటి కట్టప్ప నువ్వు. ఇద్దరి పాత్రలకి మీరు సరిపోయారు. ఇక ఇక్కడ నాకు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్నకు సమాధానం దొరకడం బదులు ఆ ప్రశ్నే తప్పేమో, బాహుబలి కట్టప్పని ఎందుకు చంపాడు అన్న ప్రశ్న వచ్చేలా కథ మార్చాలేమో అని అనిపించింది మీ పాట తర్వాత. ఇక్కడ కట్టప్ప బాహుబలిని చంపాల్సిన అవసరం లేదు, హాయిగా తిని కూర్చుంటున్నాడు. కష్టపడేదంతా బాహుబలే. ఖచ్చితంగా అది మార్చుకుని ఈ కత్తి అటే పడాల్సిందే, లేకపోతే నేను అలిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇవాళకి మాత్రం మారుద్దాం, కట్టప్పని తీసేసి చుట్టప్ప తీసుకో కత్తి కట్టప్ప దగ్గర నుంచి. ఇప్పుడు నాలో ఉన్న ఆ శాడిస్ట్, ఆ సైకో శాంతించి ఒక జడ్జి లాగా వచ్చాడు. లిరిక్ విషయానికి వస్తే కొన్నాళ్ల క్రితం అతిథి తుమ్ కబ్ జావో అని ఒక హిందీ సినిమా వచ్చింది. ఆ సినిమాలో 2.5 గంటల్లో చూపించిన బాధలన్నీ కూడా 2.5 నిమిషాల పాటల్లో రచయిత చూపించాడు. మంచి పాట మీకు వచ్చింది. సూపర్. ఓకే, మొత్తానికి నేను ఈ క్లైమాక్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎప్పుడైనా మారుస్తారేమో అని కోరుకుందాం అనుకున్నా, కానీ ఈ ఎపిసోడ్ లోనే జరిపించేశారు. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ శ్రీరామ్ గారు, అండ్ థ్యాంక్ యూ ఆదిత్య అండ్ చుట్టప్ప. థ్యాంక్ యూ సో మచ్.